హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 41వ శ్లోకం. ఓం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాస్య బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటే నిశ్చయ రూపమైన బుద్ధి, నిశ్చయ రూపమైన జ్ఞానం ఒక్కటే ఉంటుంది. బహుశాఖా హ్యనంతాస్య అలా నిశ్చయం కాకుండా సందేహాత్మకంగా ఉంటే అది చాలా రకాలుగా ఉంటుంది. బహుశాఖా హ్యనంతాస్య కొమ్మలుగా శాఖలుగా విస్తరిస్తుంది. ఆ సందేహాలు, ఆ భయాలు చాలా రకాలుగా ఉంటాయి. ఎలా అంటే అనంతాలుగా ఇలా వేరు వేరు జ్ఞానాన్ని ఆశ్రయిస్తే ఫలితం లేదు. ఎందుకంటే అవన్నీ అవ్యవసాయినాం. నిశ్చయంగా ఒక నిర్ణయం తీసుకోలేని వాళ్ళు, ఏ మార్గం అంటే ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు అలాంటి దారిలో వెళ్తారు. అలాంటి దారిలో వెళ్తారు. నీవు అలా వెళ్ళకు, నిశ్చయంగా ఒకటే బుద్ధితో ఉండు అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. పరమాత్మ ఏమంటున్నాడంటే శ్రేయో మార్గానికి తీసుకునే నిర్ణయము ప్రమాణాత్మకంగా ఉండాలి. మనం ప్రమాణం తప్పితే, సరిగా ఆలోచించకపోతే ఆ నిర్ణయం సరిగా ఉండదు. ఎప్పటికైనా నిజం ఒక్కటే ఉంటుంది, అబద్ధాలు చాలా ఉంటాయి. అలాగే నిర్ణయం ఒకటే ఉంటుంది, సందేహాలు చాలా ఉంటాయి. అలాగే శ్రేయో మార్గానికి సరైన దారి ఒక్కటే ఉంటుంది. మనకు దీనికి ప్రసిద్ధి చెందిన ఒక ఉదాహరణ ఉంటుంది. ఒక ఆవు చేల్లో మేస్తూ ఉంటుంది. మొదలు పెడుతూ అది తల పైకెత్తి చూస్తుంది అనమాట. ఇంకొంచెం దూరంలో చాలా మంచి పచ్చగడ్డి కనిపిస్తుంది. దీన్ని వదిలేసి అక్కడికి వెళ్తుంది అనమాట. అక్కడ మొదలు పెడుతూ తల పైకెత్తి చూస్తుంది. ఇంకో చోట ఇంకా పచ్చగా కనిపిస్తే దీన్ని వదిలేసి అక్కడికి వెళ్తుంది. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉంటుంది. కానీ అది గడ్డి మాత్రం మేయదు. ఆవు చేసిన తప్పేమిటంటే ఉన్న దానిని వదిలేసి ఇంకో చోటికి వెతుక్కుంటా వెళ్ళడమే. దాన్ని మేపే అది ఏమంటారు, పశువుల కాపరి కానీ వాళ్ళు కానీ ఇక్కడ మెయ్యి అక్కడ మెయ్యి అని చెప్పరు. దాన్ని వదిలేసేస్తారు. అది మేస్తూ ఉంటుంది. దానికి వాసన రంగు తప్ప ఏమీ తెలియదన్నమాట. దానికి మనలాగా ఆలోచించే బుద్ధి లేదు కాబట్టి అది అలా చేస్తూనే ఉంది. రోజంతా ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉంది. కానీ గడ్డి మాత్రం మేయలేదు. ఆకలితో నకనకలాడుతూ ఇంటికి వెళ్తోందన్నమాట. అలాగే మనం కూడా ఈ దారిలో వెళ్తే బాగుంటుంది, ఆ దారిలో వెళ్తే బాగుంటుంది అని వెతుక్కుంటూ వెళ్తే ఏ దారిలోనూ సరైన నిర్ణయం తీసుకోలేమన్నమాట. పరమాత్మ మనకు బుద్ధి జ్ఞానం ఇచ్చినాడు కాబట్టి ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఈ మార్గం బాగుందా, ఆ మార్గం బాగుందా అని వెతుక్కుంటూ వెళ్తుంటే రోజు కాదు, జన్మ కానీ సరిపోదు. మనకి జన్మ కానీ వ్యర్థమైపోతుంది. జన్మ దానికి ఒక రోజు వ్యర్థం అయిపోయినట్టే మనకు జన్మ వ్యర్థం అవుతుందన్నమాట. ఆవుకు మనకు ఉండే తేడా ఏమిటంటే దానికి ఆలోచించే బుద్ధి లేదు, మనకు అది ఉంది. కాబట్టి మనము ఆ విధంగా కాకుండా కృష్ణ పరమాత్మ ఏది చెప్పాడో, ఏది మంచి ఏది చెడు అని చెప్పాడో దాని ప్రకారం అందరము ఆచరించుకోవాలి. ఇది పరమాత్మ చెప్తున్నాడు. హరి ఓం తస్సత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం 42వ శ్లోకం. ఓం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపస్సితః
వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. పరమాత్మ ఏమని చెప్తున్నాడంటే, ఓ అర్జున, కేవలం మీ కోరికలు తీర్చే విధానాలు మాత్రమే ఆ ప్రయత్నంలో ఉన్నాయి. కేవలం ఆ విషయాలు మాత్రమే ఆ వాదంలో ఉన్నాయి. ఆత్మతత్వం గురించి, పరమాత్మతత్వం గురించి గాని లేదు. నాణ్యదస్తీతి వాదినః, అది తప్ప మరొకటి లేదు అని ఎవ్వరు చెప్పినా వారి మాటలు వినవద్దు. ఆత్మతత్వం, పరమాత్మతత్వం, పరమాత్మ ప్రాప్తి, దీనికోసమే మనిషి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసమే కావలసిన విచారణ చేయాలి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. మన బుద్ధిని వేర్వేరు విషయాల వైపు తీసుకెళ్లే ఉపదేశాలను వినవలసిన అవసరం లేదు అని నిన్నటి శ్లోకంలో పరమాత్మ ఉపదేశం చేశాడు. హరి ఓం తత్సత్.